సార్ మీరు చెప్తున్నారు సార్, అంటే టీఆర్ఎస్ ఎన్నికలకు ముందు ఏ విధంగా వాగ్దానాలు కానివ్వండి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు ఇప్పుడు నిలబెట్టుకోలేకపోతుంది అని అంటారు. అయితే కేసీఆర్ గారు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్నికల అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చేంత వరకు ఇది ఒక ఉద్యమ పార్టీ, ఇప్పుడు ఇది ఫక్తు రాజకీయ పార్టీ. రాజకీయ పార్టీ అన్న తర్వాత ఆ రాజకీయ పార్టీ క్యాడర్ని విస్తరించుకోవాలి, బలాన్ని లేని చోట్ల కూడా బలాన్ని పుంజుకోవాలి. ఆ క్రమంలోనే తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వండి అట్లాంటి కొంతమంది లీడర్స్ని తీసుకొచ్చారు. దాన్ని మీరు తప్పు పట్టడంలో అర్థం ఉందా? ఒకటండి, ఇప్పుడు కేసీఆర్ గారికి పడ్డ ఓట్లు కావచ్చు, ఆయన గెలిచిన సీట్లు కావచ్చు, తెలంగాణ వాదం మీద కేసీఆర్కు పడ్డ ఓట్లు. ఇంకొకటి, కొత్త రాష్ట్రం వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే ఒక మంచి స్ఫూర్తితోటి ముందుకు పోవాలి, ప్రజాస్వామిక విలువలను కాపాడాలి. ఇక్కడ గత 50 సంవత్సరాలుగా జరిగిన తప్పులను మళ్ళీ మనం పునరావృతం చేయొద్దు, ఒక మంచి సాంప్రదాయాన్ని, ఒక మంచి వ్యవస్థను మనం భావితరాలకు అందించాలి అనేది అందరి మనసుల్లో ఉన్న ఆకాంక్ష. దానికి తగ్గట్టుగా ఈ ప్రభుత్వం నడిచి ఉంటే చాలా సంతోషపడేవాళ్ళం. మాకెందుకు రోడ్ల మీదకి వచ్చి ఇదంతా మాది టైము, ధనము, ప్రయాసాన్ని మేమెందుకు చేయాలా? ఈరోజు జరుగుతున్నది ఏంటి అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని మాట్లాడనియ్యరు. ఏదైనా సంస్థలు ఏమైనా కార్యక్రమం చేస్తా అంటే పర్మిషన్స్ ఇయ్యరు. కార్యకర్తలతోటి వేధిస్తారు, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించి వేధిస్తారు. వాళ్ళ వ్యాపారాలు ఏమైనా ఉంటే వాటి మీద నష్టం జరిగే ప్రయత్నాలు చేస్తారు. ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్నో ఉదంతాలు. మాట వినని ఇతర పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల ఆస్తులను గొలగొట్టడము, వాళ్ళ వ్యాపారాల మీద చట్టబద్ధంగా అధికారులను ప్రయోగించి ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. మీరు ఒకసారి చూస్తే 2014 నుంచి ఇప్పటిదాకా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందంటే ఎవడైనా చెప్తాడు. అంతెందుకండి, గ్రామాల్లో ఈరోజు పోలీస్ స్టేషన్లు వలసల కేంద్రాలుగా మారినాయి. నీ మాట వినకుంటే నువ్వు పార్టీలో చేరి కండవా కప్పుకో, లేకుంటే నీ మీద కేసు పెడతా. 100,000 ఫిర్యాదులు. అంటే ఒక భయానకమైన వాతావరణం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్నది. ఉంటే మా వైపురా, లేకుంటే ఇంట్లో కూర్చో. నువ్వు రాజకీయం చేస్తే మాత్రం మా కండవా కప్పుకొని రాజకీయం చేయాలి, లేకుంటే నీ అంతా చూస్తామని బెదిరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. టెలిఫోన్లో ట్యాప్ చేసి మీడియా ప్లే చేసిన సందర్భాలు కూడా, ఎమ్మెల్యేలు బెదిరించిన తీర్లు కూడా చాలా సందర్భాల్లో మీడియానే బయటికి తీసుకొచ్చింది. ఇటువంటి ఒక అప్రజాస్వామిక వాతావరణం, ఒక భయోత్పాత వాతావరణం ఉంటే ఖచ్చితంగా మాలాంటి వాళ్ళు గొంతు విప్పాలా. మేము గొంతు విప్పకుంటే సామాన్య ప్రజలు ఎందుకు విప్పుతారు? ఉద్యమంలో అగ్రభాగంగా ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ నియంత్రణతో పోవడం వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం వచ్చింది. కాబట్టే మేము నిలబడతా ఉన్నాం. సో అంటే మీరు ఒక కొత్త పార్టీ ఏర్పాటు చేయాలనే ఆలోచనలో ఉన్నారు. మీతో కలిసి వచ్చే వ్యక్తులు, శక్తులు ఎవరండి? ఒకటండి, స్పష్టంగా ఈరోజు తెలంగాణ ఉద్యమ సమయంలో 100,000 యువ నాయకత్వం తయారైంది. తెలంగాణలో పార్టీలు చేస్తే ఉద్యమం ఊపందుకోలే. జేఏసీ రూపకంలో రకరకాల జేఏసీలు, ఒక్క కోదండరాం జేఏసీయే కాదు, ప్రజా సంఘాల జేఏసీలు, కుల సంఘాల జేఏసీలు, విద్యార్థి జేఏసీలు, యూనివర్సిటీల జేఏసీలు, కార్మికుల జేఏసీలు, తెలంగాణ మొత్తం కూడా జేఏసీల పర్వం. ఆ జేఏసీలు ఉద్యమాలు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా నిర్మాణం చేసినాయి. ఏ పొలిటికల్ పార్టీ స్పాన్సర్ చేయలేకనే మిలియన్ మార్చ్ అంటే లక్షల మంది కథలు వచ్చిండ్రు, సాగరహారం అంటే లక్షల మంది కథలు వచ్చిండ్రు. అంటే ఒక స్ఫూర్తి గ్రామాన నాయకత్వం తయారైంది. ఈ ప్రాంతం కోసం త్యాగాలు చేసి నిలుపుకుంటాం అనే ఒక నాయకత్వం తయారైతే వాళ్ళను ఎంకరేజ్ చేసే ప్లాట్ఫామ్స్ ఇక్కడ లేవు. ఆ నాయకత్వాన్ని తీసుకొచ్చి సరైన దిశలో వాళ్ళని నడిపించి ప్రజలకు ఒక మంచి రాబోయే రోజుల్లో ఒక మంచి నాయకత్వాన్ని అందించగలిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ముందుకు రావట్లేదు. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయ్యిందంటారా? కాంగ్రెస్ పార్టీకి ఆల్రెడీ ఎక్కడ చూసినా కూడా వాళ్ళ నాయకులే కోకొల్లలు. ఒక నియోజకవర్గానికి రేపు పోటీ చేయాల్సిన అవసరం వస్తే 10 మంది తయారవుతారు, పాత వాళ్ళే. టీఆర్ఎస్ పార్టీ వలసలతోటి మొత్తం ఒక్కొక్క కాన్స్టిట్యున్సీకి 50 మంది నాయకులు తయారైనరు. అంటే పాత పార్టీలో ఉన్న వాళ్ళే షిఫ్ట్ అయిపోయారు. కొత్త నాయకత్వానికి ఎవరు ఆసరా ఇస్తారు, ఎవరు నిలబెడతారు? 83లో ఒకసారి అవకాశం వచ్చింది. ఎన్టీఆర్ గారి రూపంలో లాయర్లు, డాక్టర్లు, ఇంజనీర్లు వీళ్ళందరూ కూడా సమాజానికి ఏదో సేవ చేయాలని చెప్పి తాపత్రయంతో రాజకీయాల్లోకి రావడం జరిగింది. అది కూడా డబ్బులు లేకుండా, కేవలం డబ్బులు ఖర్చు పెడితేనే ఎమ్మెల్యే అవుతామన్న దానికి భిన్నంగా ఎన్టీఆర్ గారు ఆ రోజు ఎంతోమంది యువ నాయకత్వాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. అందులో భాగంగానే కేసీఆర్ గారు కూడా ఒకరు. అయితే ఇప్పుడు కూడా మళ్ళీ టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పుడు కూడా కొద్దో గొప్ప కొంతమందికి అవకాశాలు దొరికినాయి. కానీ ఇంత మహోన్నతమైన ఉద్యమం ముందుకు పోయినప్పటికీ కూడా వేల మంది నాయకత్వం రెడీగా గ్రామాల్లో, మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళకు ఒక మంచి ప్లాట్ఫామ్ ఇచ్చే వ్యవస్థను మనం సమాజాన్ని నిర్మించకపోతే ఖచ్చితంగా అది పెడదారి పట్టే అవకాశం ఉంటుంది.
69 ఉద్యమంలో ఎంత నాయకత్వం తయారైందో వాటిని సమాజం స్వీకరించలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళందరూ కూడా నక్సల్బరీ ఉద్యమానికి ఆకర్షితులైన ఉదంతం మన ముందు ఉంది. మరి ఇటువంటి టాలెంట్ గల నాయకత్వాన్ని మనం తీసుకొని ఇముడ్చుకొని వాళ్ళని నర్చర్ చేస్తే సమాజానికి ఉపయోగపడుతుంది. లేకుంటే దాంట్లో 1% అయినా చెడుదారికి పడితే మాత్రం సమాజానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ఇంకొక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ రావాలా, అధికారానికి దూరం ఉన్న వర్గాలకు అధికారం ఇవ్వాలా. ఇటువంటి లక్ష్యాలతోటి మేమందరం కూడా ఉద్యమకారులం కావచ్చు, సామాజిక శక్తులం కావచ్చు, మేమందరం కూర్చొని ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ తెలంగాణ గడ్డ మీద పొడు పోసుకోవాలన్న సంకల్పంతో మేము ముందుకు పోతా ఉన్నాం. అంటే ఎవరున్నారండి మీ వెనక? ఒకటండి, దీంట్లో ఇప్పుడు ఏ సామాజిక ఉద్యమమైనా సామాజిక న్యాయం జరగాలన్నా కూడా నాయకత్వం వైపు చూస్తారు. మీరు ఎంతమంది ప్రజాప్రతినిధులు గెలిచినారు, ఎంతమంది ఎమ్మెల్యేలు గెలిచినారు అన్న దానికంటే ముఖ్యంగా ఈ రాష్ట్రాన్ని ఎవరు లీడ్ చేస్తూ ఉన్నారు, ముఖ్యమంత్రి స్థానంలో ఎవరు ఉన్నారు. ఎందుకంటే చిన్న రాష్ట్రంలో ఏ నిర్ణయాలైనా ముఖ్యమంత్రి అనుమతితోటే జరుగుతాయి. ముఖ్యమంత్రి అనేటైనా ఫస్ట్ ఆఫ్ ద ఈక్వల్స్. సో ఆ ముఖ్యమంత్రి స్థానం ఎవరికి పోతుంది అన్న కాన్సెప్ట్ తోటే మేము ఇక్కడ కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ చూస్తే బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి, బీసీ ఎస్సీ వర్గాలకు చెందిన వ్యక్తిని నాయకత్వంలో ముందుంచాలా, వాళ్లకు మేమందరం కూడా సపోర్ట్ చేయాలి. ఖచ్చితంగా ఆ వర్గాలకు నాయకత్వం అందించే దిశలో ఆ వర్గాల్లో నాయకులై ముఖ్యమంత్రులయ్యే దిశగా మా ప్రయాణం సాగాలి. అందుకు మా వంతు సహకారం మేము చేయాలి. ఉద్యమ కాలంలో ప్రజలకు మేము ఇచ్చిన వాగ్దానం అది కాబట్టి ఖచ్చితంగా దాన్ని తీర్చుకోవాలన్న ఆశతో మాలాంటి వాళ్ళం ఉన్నాం. అయినా ఇంకొకటి, 47లో స్వాతంత్రం వచ్చింది, మొదటి ఎన్నికలు 52లో జరిగినాయి. 52 నుంచి ఇప్పుడు 2016 అంటే దాదాపుగా 50-16 అంటే 70 సంవత్సరాలు అనుకోండి, 70-71 సంవత్సరాలు. ఒక్క బలహీన వర్గాలకు చెందిన వారు ఒక్కరు ముఖ్యమంత్రి కాదండి, ఇది అన్యాయం కాదా? ఉండొచ్చు, రెడ్లు ముఖ్యమంత్రులు కావచ్చు, కమ్మ ముఖ్యమంత్రులు కావచ్చు, బ్రాహ్మణులు ముఖ్యమంత్రులు కావచ్చు, తప్పు లేదు. ప్రజాస్వామ్యంలో ఎవరు ముందుండి ప్రజల నమ్మకాన్ని తీసుకుంటే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు. కానీ ఒక అవకాశం కూడా వీళ్ళకు రాలేదు అంటే వ్యవస్థలో ఏదో చిన్న లోపం ఉన్నట్టే కదా. ఆ లోపాన్ని మనం సవరించుకోవాల్సిన అవసరం ఉంది కదా. మీరు బలహీన వర్గాలకు చెందిన నాయకులు మేము ఏర్పాటు చేయబోయే పార్టీలో అధ్యక్ష స్థానంలో మేము ఆల్రెడీ ఒక బీసీ వర్గానికి అనుకున్నాం. చెర సుధాకర్ గారి నాయకత్వంలోనే మేము పార్టీ పెడతా ఉన్నాము. మన పార్టీలో అత్యధికంగా రేపు టికెట్లు కూడా తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకొని, లేక తెలంగాణ ఉద్యమానికి సింపథైజర్స్గా ఉండి కాంట్రిబ్యూషన్స్ ఉన్న వాళ్ళని, లేదా కొత్త తరం రాజకీయాల్లోకి వచ్చి నేను సేవ చేస్తామనుకున్న కొత్త తరాన్ని ఎంకరేజ్ చేయడం కోసమే మా ప్లాట్ఫామ్ ఉంటుంది. తర్వాత మహిళలకు ప్రాధాన్యత లేదు. ఇక్కడ చూస్తే తెలంగాణ మంత్రివర్గంలోనే మహిళ లేదు. ఈ చరిత్రలో కనివిని ఎరగని దుస్థితి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. సో ఆ మహిళలకు కూడా సమప్రాతినిధ్యం రావాలి. జనాభాలో సగం శాతం ఉన్న మహిళలు 18 మంది క్యాబినెట్ మినిస్టర్లు, ఇంతమంది చైర్మన్లు ఉంటే ఒకరంటే ఒకరు కూడా అర్హులు లేరా అండి టీఆర్ఎస్ పార్టీలు? ఐఎమ్ ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి, ఎక్స్ ఎమ్మెల్యే మహబూబ్ నగర్. ప్లీజ్ వాచ్ మై ఇంటర్వ్యూ ఆన్ iDream.